తన తండ్రి అయిన శంతన మహారాజు అభీష్టం మేరకు దేవవ్రతుడు మత్స్యరాజు దగ్గరికి వెళ్ళి తన కూతురు సత్యవతిని తన తండ్రికి వివాహం చేయమని, ఆ సందర్భంగా నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని భీషణ ప్రతిజ్ఞ చేయడం వల్ల దేవవ్రతునికి భీష్ముడనే పేరు వచ్చింది. అంతవరకు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి కథ కొనసాగుతుంది. భీష్ముడు సత్యవతితో కూడి హస్తినాపురం చేరుకొని ఆమెను తన తండ్రికి సమర్పించి జరిగిన విషయమంతటినీ వివరించాను. పుత్రుని పట్ల ప్రీతి చెందిన మహారాజు దేవవ్రతునికి ఇచ్ఛామరణ వరాన్ని అనుగ్రహించాను. శంతన మహారాజు సత్యవతిని వివాహమాడాను. కాలక్రమమున వారికి మొదట చిత్రాంగదుడు, తర్వాత విచిత్రవీర్యుడు అని ఇరువురు కుమారులు జన్మించిరి. విచిత్రవీర్యుని బాల్యంలోనే శంతనుడు శరీరమును విడిచెను. సత్యవతి ఆదేశానుసారము భీష్ముడు చిత్రాంగదుని సింహాసనాధీశుని చేసెను. ఒకరోజు గంధర్వరాజైన చిత్రాంగదుడు తన పేరుతో మరొక మహారాజు ఉండుటకు వీలు లేదని కురువంశ మహారాజును యుద్ధమునకు సవాలు చేశాను. కురుక్షేత్రములో సరస్వతీ నదీ తీరములో ఇరువురు చిత్రాంగదుల నడుమ 3 సంవత్సరాల పాటు ఘోర యుద్ధము జరిగాను. ఆ యుద్ధములో గంధర్వరాజు విజయం సాధింపగా కురుమహారాజు ప్రాణాలను కోల్పోయాను. భీష్ముడు తన సోదరుడైన చిత్రాంగదుని అంత్యక్రియలను విధిపూర్వకముగా నిర్వహించి తరువాత విచిత్రవీర్యుని సింహాసనంపై అధిష్ఠించజేశాను. విచిత్రవీర్యుడు బాలుడగుట చేత భీష్ముడు స్వయంగా రాజకార్యాలన్నింటినీ సవతి తల్లి అయిన సత్యవతి ఆదేశానుసారము నిర్వర్తించేవాడు. విచిత్రవీర్యుడు యుక్త వయస్సుడగుటతో భీష్ముడు అతనికి వివాహం చేయదలిచాను. కాశీరాజు 3 అందమైన కుమార్తెలు ఒకే స్వయంవరంలో పాల్గొనబోతుండురని ఎరిగిన భీష్ముడు సత్యవతి అనుమతితో అక్కడకు చేరుకొనెను. స్వయంవరంలో పాల్గొనిన మహారాజులు యువరాజుల పేర్లను ప్రకటించినప్పుడు ఒక్కసారిగా భీష్ముడు ఆ 3 కాశీరాజు కుమార్తెలను బలవంతముగా తన రథములో కూర్చుండబెట్టుకొని అక్కడ ఉపస్థితులైన రాజన్యులతో ఇట్లనెను: మీలో ఎవరైనాను నేను ఈ కన్యలను అపహరింపకుండా నిలువరింపగలమని భావించినచో వెంటనే అట్లు చేయవలసినదిగా సవాలు విసురుతుంటిని. ఏమైనాను 8 రకాల వివాహ పద్ధతులలో ప్రత్యేకించి ప్రత్యర్థులను జయించి అపహరించుటకు వెళ్ళి వివాహం చేసుకొనిన భార్య మిక్కిలి ప్రేమాస్పదమని గ్రహింపవలెను. భీష్ముడు తన రథవేగమును పెంచబోతుండగా అక్కడ సమావేశమైన రాజులు క్రోధముతో ఉత్సాహముగా తమ కవచాలను ధరించి ఆయుధాలను చేతబూని తమ రథాలను భీష్ముని రథము ముందుకు నడిపిరి. భీష్మునితో వారు భయంకర యుద్ధము చేసిరి. అనేక మంది యోధులు ఏకకాలంలో శరవృష్టిని కురిపించిన భీష్ముడు వాటన్నింటినీ నిగ్రహించగలిగాను. అట్లు కురుయువరాజు శత్రువుల తలలను వందలాదిగా ఛేదింపగా మిగతా ఇతర రాజులు నలుదిక్కులకు చెదిరిపోయిరి. భీష్ముడు ముందుకు వెళ్ళబోతుండగా ఒక్కసారిగా సాళ్వరాజు అతని ఎదుటకు వచ్చి యుద్ధమునకు సవాలు విసిరెను. భీష్ముడు ఆగ్రహంతో అతని సారథిని గుర్రాలను హతమార్చి సాళ్వుని వధింపగా విడిచిపెట్టాను. ఇలా భీష్ముడు కాశీరాజు 3 కుమార్తెలను తన సోదరుడు విచిత్రవీర్యుని కొరకు హస్తినాపురముకు అపహరించుకొని వచ్చాను. భీష్ముడు విచిత్రవీర్యునితో వారి వివాహ సన్నాహాలకు ఏర్పాటు చేస్తుండగా కాశీరాజు కుమార్తెలలో జ్యేష్ఠురాలైన అంబ భీష్ముని సమీపించి ఇట్లు వేడుకొనెను: నేను ఇదివరకే నా హృదయమును సాళ్వరాజుకు అర్పించి తిని, అతడు కూడా నాకు తన మనస్సును అర్పించెను. కనుక దయచేసి విచిత్రవీర్యునితో వివాహముకు నన్ను బలవంత పెట్టవద్దు. అది వినిన భీష్ముడు బ్రాహ్మణులను సంప్రదించి అంబ తన ఇష్టానుసారము వెళ్ళుటకు స్వేచ్ఛానుమతిని ప్రసాదించెను. మిగిలిన 2 అంబికా అంబాలికలను విచిత్రవీర్యుడు వివాహమాడెను.
ఏమైనను వారి వివాహానంతరము విచిత్రవీర్యుడు మిక్కిలి కామాసక్తుడై తన పూర్తి సమయమును తన భార్యలతోనే గడపసాగాను. అట్లు 7 సంవత్సరాలు గడిచిన పిమ్మట విచిత్రవీర్యుడు భయంకరమైన క్షయరోగముకు గురయ్యాను. అతడిని చికిత్స ద్వారా ఆరోగ్యవంతుని చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలింపక యవ్వనంలోనే అతడు మరణించెను. ఈ విషాదము భీష్ముడిని శోకసముద్రంలోకి నెట్టెను. సత్యవతి నిర్దేశానుసారము అతడు సోదరుని అంత్యక్రియలను జరిపించెను. సత్యవతి కూడా తన కనిష్టపుత్రుని మరణముతో విషాదములో మునిగిపోయెను. ఏమైనను తన ఇరువురు కోడళ్లను ఓదార్చుటకు సాయశక్తులా ప్రయత్నించెను. సత్యవతి భీష్మునితో, పుత్రా, ఇప్పుడు కురువంశములో మిగిలిన ఏకైక పురుషుడవు నీవు. ఇప్పుడు వంశము పూర్తిగా నీపై ఆధారపడి ఉండెను కనుక నీవు నీ సోదరుని విధవలతో సంతానమును పొందవలెనని వాంఛిస్తుంటిని. తరువాత నీవు వివాహం చేసుకుని సింహాసనమును అధిష్ఠించి రాజ్యమును పాలింపుము అనెను. ఈ ప్రస్తావన ధర్మబద్ధమైనప్పటికీ భీష్ముడు ఇలా బదులిచ్చెను. మాతా, శంతన మహారాజుతో మీ వివాహ సందర్భంలో నేను చేసిన ప్రతిజ్ఞను ఒక్కసారి స్మరించగలరు. భూమి తన గంధమును త్యజించిన, సూర్యుడు ప్రకాశమును త్యజించిన, నేనెన్నటికీ సత్యాన్ని త్యజించను. దానితో సత్యవతి, ఇది అత్యవసర పరిస్థితి కనుక నీవు మన వంశము కొనసాగునట్లుగా చేయవలెను అని వాదించెను. తరువాత భీష్ముడు తన బ్రహ్మచర్యవ్రతముకు భంగము కలగకుండా తమ వంశము కొనసాగుటకు ఇతర మార్గాల గురించి తీవ్రముగా యోచించెను. పిమ్మట ఒక నిర్ణయముకు వచ్చిన అతడు తన వాదనకు బలము చేకూర్చుటకు గతములో ఇటువంటి అత్యవసర సందర్భములలో జరిగిన కొన్ని పురాతన చరిత్రలను తన తల్లికి వివరించెను. మొదట భీష్ముడు పరశురాముడు క్షత్రియులపై 21 సార్లు దండెత్తి వారిని సంహరించినప్పుడు వంశమును కొనసాగించుట కొరకు ఆ క్షత్రియుల భార్యలు బ్రాహ్మణుల సంపర్కముతో సంతానమును పొందిన విషయమును ఉదాహరించాను. మరొక ఉదాహరణను కూడా భీష్ముడు తన తల్లికి తెలిపాను. పూర్వము ఉతత్యుడు అనబడే ఋషి తన భార్య మమత పట్ల గొప్ప అనురాగమును కలిగి ఉండేవాడు. ఉతత్యుని కనిష్ట సోదరుడైన బృహస్పతి మమతను భోగింపవలెనను బలమైన కోరికతో ఆమెను సమీపించాను. మమత తన భర్త వలన తాను అదివరకే గర్భవతినని తెలిపి బృహస్పతిని తన ప్రయత్నము నుండి విరమింపజేయ ప్రయత్నించాను. అయినను కామంతో బలవంతముగా మమతను భోగింపసాగాను. ఆ స్థితిలో మమత గర్భములోని శిశువు బృహస్పతితో, దయచేసి ఈ పాపచర్యను విడువుము. ఈ గర్భములో 2 పిండాలకు సరిపడు స్థలము లేదు. నేను మొదట ఈ గర్భములో ప్రవేశించుట చేత నీవు నా తల్లిని తిరిగి గర్భవతిని చేయరాదు అని ప్రార్థించాను. బృహస్పతి గర్భస్థ శిశువు ప్రార్థనను కూడా పట్టించుకొనక తన వాంఛను నెరవేర్చుకొనెను. ఏదో విధముగా గర్భస్థ శిశువు బృహస్పతి వీర్యమును నిష్ప్రయోజనం చేయగలిగాను. దానితో బృహస్పతి ఆ గర్భస్థ శిశువును అంధునిగా జన్మించమని శపించాను. ఇలా మమతకు జన్మించిన శిశువు దీర్ఘతామసునిగా, అంటే అంధకారముతో వృద్ధి చెందివాడు అని అర్థం, నామాన్ని పొందాను. అంధత్వంతో జన్మించిన దీర్ఘతామసుడు గొప్ప పండితుడయ్యాను. ప్రద్వేషి అను ఒక అందమైన బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకొనెను. అతనికి నిష్ప్రయోజకులు, లోభులైన పుత్రులు కలిగిరి. దీర్ఘతామసుడు వృద్ధుడైన పిమ్మట అతని భార్య అతడిని నిర్లక్ష్యపరచసాగాను. దానితో అతని జీవితము దుర్భరమయ్యాను. అసౌకర్యముకు గురైన దీర్ఘతామసుడు తన భార్య వైఖరిని ప్రశ్నించాను. అందుకు ఆమె, నీవు వృద్ధుడవు మరియు అంధుడవగుట చేత నన్ను నీవు రక్షింప సమర్థుడవు కాదు కనుక నేను పూర్వముకు వలె అంకితురాలినై నిన్ను సేవించలేను అని బదులిచ్చాను. అవమానకరమైన ఈ పలుకులు వినిన దీర్ఘతామసుడు ఆగ్రహంతో, ఇక నుండి స్త్రీలు ఒక్క భర్తకు మాత్రమే అతడు జీవించి ఉన్నను లేక విగత జీవుడైనను కట్టుబడి ఉందురుగాక, మరొక పురుషునితో సత్సంబంధమును ఏర్పరచుకొనిన స్త్రీ పతితగా భావించబడుగాక అని నైతికాదేశమును స్థాపించాను.
అతని పలుకులను వినిన ప్రద్వేషి ఆగ్రహంతో భర్తను నదిలోకి విసిరివేయమని తన కుమారులను ఆజ్ఞాపించాను. దుష్టపుత్రులు తమ తల్లి ఆజ్ఞానుసారము ఒక తెప్పకు దీర్ఘతామస్సుని బంధించి గంగానదిలో విడిచివేసిరి. అలా అతడు ప్రవాహంలో కొట్టుకుపోతూ అనేక ప్రాంతాలను దాటాను. ఒకరోజు గంగాతీరంలో తన నిత్య విధులను నిర్వర్తిస్తున్నట్టి వాలినామధేయుడైన మహారాజు ఆ తెప్పను చూశాను. వృద్ధుడైన దీర్ఘతామసుని రక్షించి అతని ఉన్నత వంశమును ప్రస్తుత పరిస్థితిని ఎరిగి తన ద్వారా తన భార్యకు సంతానము కలుగనందున తన భార్యను అనుగ్రహించి సంతానమును ప్రసాదింపవలసినదిగా దీర్ఘతామసుని ప్రార్థించాను. అందుకు దీర్ఘతామసుడు అంగీకరించాను. వాలి ఆ రాత్రి తన రాణిని దీర్ఘతామసుని వద్దకు పంపాను. రాణి సుదేష్ణ దీర్ఘతామసుని వృద్ధాప్యమును చూచి అతడిని అంగీకరింపలేకపోయాను. దానితో అతని వద్దకు తన సోదరదాసిని పంపాను. ఆమెకు 11 మంది పుత్రులు కలిగిరి. పిమ్మట రాణి తప్పిదముని ఎరిగిన రాజు తిరిగి మరొకసారి దీర్ఘతామసుని వద్దకు సుదేష్ణను పంపాను. ఈసారి ఋషి కేవలము రాణిని సురుసించి 5 పుత్రులను ప్రసాదించాను. ఇలా పై 2 ఉదాహరణలతో భీష్ముడు తల్లి సత్యవతికి క్షత్రియ మహిళలు బ్రాహ్మణులను ఆహ్వానించి సంతానమును పొంది వంశమును కొనసాగించిన విధానమును తెలుపుతూ, మాత మనము విచిత్రవీర్యుని ఇరువురి విధవలకు సంతానమును అనుగ్రహించుటకు బ్రాహ్మణులను ఆహ్వానించవలనని సూచించాను. అది వినిన సత్యవతి తన గతమును స్మరించాను. భీష్ముని సూచనను ఆమోదిస్తూ, నేను గతములో ఒక గొప్ప ఋషి ద్వారా అద్భుతమైన పుత్రుని పొంది తిని. ఈ రహస్యాన్ని నేను ఇంతవరకు జాగ్రత్తగా కాపాడుతూ వచ్చి తిని. కానీ ఇప్పుడు నీకు వాస్తవమును తెలుపుతుంటిని. శంతన మహారాజుతో నా వివాహముకు పూర్వము ఒకప్పుడు పరాశర మహర్షి నా సౌందర్యముకు ఆకర్షితుడయ్యాను. మా కలయికకు ఫలితముగా వ్యాసుడు జన్మించాను. జన్మించిన వ్యాసుడు వెంటనే అరణ్యముకు వెళుతూ, మాతా, అరణ్యాలకు వెళ్ళుటకు నన్ను అనుమతించగలవు. నా అవసరం ఏర్పడినప్పుడు నేను నీ వద్దకు వచ్చేదనని నా హామీ అని పలికాను. కనుక భీష్మ, వ్యాసుని రప్పించి విచిత్రవీర్యుని విధవలకు సంతానమును అనుగ్రహింపచేసేదనగా భీష్ముడు తల్లి ఆలోచనను ఆమోదించాను. దానితో సత్యవతి వ్యాసునిపై మనస్సును కేంద్రీకరించి ధ్యానింపనారంభించాను. పరాశరపుత్రుడు వెంటనే ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాను. సత్యవతి ఆప్యాయతతో కన్నీటితో అతడిని అభిషేకించాను. వ్యాసుడు తనను రప్పించుటకు గల ఉద్దేశంను తప్పక నెరవేర్చదనని తల్లికి హామీ ఇచ్చాను. కుశల ప్రశ్నల పిమ్మట నా భర్త మరియు 2 పుత్రుల మరణము మరియు భీష్ముని నైష్టిక బ్రహ్మచర్య ప్రతిజ్ఞ కారణము చేత కురువంశము అంతరించే ప్రమాదము ఏర్పడెను. ఓ ద్వైపాయన, నీవు నా జ్యేష్ఠపుత్రుడవు కనుక విచిత్రవీర్యుని విధవలకు సంతానమును ప్రసాదించి మా వంశమును కొనసాగింపవలసినదిగా వేడుతుంటిని అనేను. వ్యాసదేవుడు ఇట్లు బదులిచ్చాను. తల్లి, ధర్మబద్ధమైన నీ ప్రతిపాదనను నేను అంగీకరిస్తుంటిని. ఏమైనను విధవులు 2 మొదట 1 ఏడాది పాటు కఠిన తపస్సు చేయవలెను. కఠిన వ్రత నియమాలను ఆచరింపని స్త్రీ నన్ను చేరలేదు. కానీ సత్యవతి ఆతృతతో, పుత్ర, సరి అయిన పాలకుడు లేని రాజ్యము గొప్ప అనిశ్చితికి గురగును. కనుక నీవు తక్షణమే వారికి గర్భదానం చేయము అనెను. చివరకు వ్యాసదేవుడు ఆ స్త్రీలు నా మలినదేహమును, వస్త్రాలను, దుర్గంధమును, నా భయంకర రూపమును భరింప సమర్థులైనచో దానినే వారిని తపస్సుగా పరిగణించెదను. దానితో జన్మించు సంతానము శ్రేష్ఠులగుదురు. అట్లు తెలిపిన వ్యాసదేవుడు అక్కడి నుండి అదృశ్యుడయ్యాను. సత్యవతి అంబికకు తన ప్రతిపాదనను తెలియజేశాను. తరువాత అంబిక ఋతుస్నాతయ్యి ఉన్నప్పుడు సత్యవతి ఆమెతో ఇట్లు పలికాను. నీ విగత భర్త యొక్క జ్యేష్ఠ సోదరుడు నీకు గర్భదానం చేసేందుకు ఈ రాత్రి నీ వద్దకు వచ్చును. అతని కొరకు వేచి ఉండుమని తెలిపాను. దానితో అంబిక తన శయ్యాగారంను ఎదురుచూస్తూ ఉండగా హఠాత్తుగా వ్యాసదేవుడు ఆమె గదిలోకి ప్రవేశించాను. ఆమె అతని మాసిన జుట్టు, గడ్డము మరియు నిప్పు కణికల వంటి కన్నులను చూసి
భయపడి కళ్ళు మూసుకొనెను. ఆమె ఒక్కసారి కూడా కళ్ళు తెరచి తన భాగస్వామిని చూడలేదు. తరువాత వ్యాసదేవుడు తన కొరకు ఆరాటంతో బయట ఎదురు చూస్తున్నట్టి తల్లి సత్యవతిని చూశాను. వ్యాసుడు ఆమెతో, అంబికకు నేను ప్రసాదించిన పుత్రుడు 10,000 ఏనుగుల శక్తికి సమానమైన బలముతో గొప్ప జ్ఞాని విద్యావంతుడగును. అతనికి 100 పుత్రులు కలుగును. ఏమైనను అతని తల్లి తప్పిదముకు ఇంతటి అద్భుతమైన పుత్రుడు అంధుడుగా జన్మించునని వివరించాను. సత్యవతి దుఃఖముతో, అంధుడు రాజు కాలేడు. ఓ మహర్షి, నీవు మరొక పుత్రుని ప్రసాదించుము, లేనిచో మన ఉద్దేశము నెరవేరదని వేడుకొనెను. వ్యాసుడు అందుకు అంగీకరించి అక్కడి నుండి వెళ్ళిపోయాను. కాలాంతరములో అంబిక ఒక అంధుడైన శిశువును ప్రసవించాను. దానితో సత్యవతి అంబాలికను సమీపించి, మరణించిన నీ భర్త జ్యేష్ఠ సోదరునితో పుత్రుని పొందమనేను. అంబాలిక ఋతుస్నాతయ్యై ఎదురు చూస్తూ ఉండగా హఠాత్తుగా వ్యాసుడు మలిన రూపంతో ఆమె శయ్యాగారంలోనికి ప్రవేశింపగానే అతడిని చూసిన అంబాలిక ముఖము భయంతో పాలిపోయాను. వ్యాసుడు గతములోకి వలె సత్యవతి తన కొరకు ఆరాటంతో బయట వేచి ఉండుటను గమనించాను. వ్యాసదేవుడు ఇలా వివరించాను. అంబాలిక తప్పిదము కారణమున నేను ప్రసాదించిన పుత్రుడు మిక్కిలి పాలిపోయిన వర్ణముతో జన్మించి పాండుగా పిలువబడును.